వైసీపీ ప్రభుత్వ హయాంలో పని తక్కువ హడావిడి ఎక్కువ కనిపించేది. అందులో ఎలాంటి సందేహం లేదు. యువతను ముంచడానికి తెచ్చిన ఒక కార్యక్రమం. పైగా పావలా ఖర్చు పెడితే ముప్పావల అవినీతి జరిగేది. అందులో ఫిష్ ఆంధ్ర కూడా ఒకటని చెప్పాలి. అసలు షిప్ ఆంధ్ర కథ ఏమిటో ఇప్పుడు ఏమంటున్నారో స్పాట్లైట్ లో చూద్దాం. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి ఫిష్ ఆంధ్ర అంటూ గతంలో వైసీపీ ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. ఏపీ వ్యాప్తంగా 5,635 కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ 2,300 మాత్రమే ప్రారంభించారు. అందులో ప్రస్తుతం 70% పైగా మూతపడ్డాయి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన నుంచి 57 కోట్ల కేంద్ర నిధులు తీసుకుని దీనికి వ్యయం చేశారు. దుకాణాలకు, వాహనాలకు వైసీపీ రంగులు వేయటంపై ఉన్న శ్రద్ధ ఉత్పత్తుల విక్రయంపై లేదని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. 4 ఏళ్ల కాలంలో ఫిష్ ఆంధ్ర ఓ అడుగు కూడా ముందుకు పడలేదు. జగన్ రెడ్డి నియోజకవర్గం పులివెందుల్లో 1,70,00,000తో ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్ర స్టాల్ కూడా మూతపడిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లబ్ధిదారులకు నగదు రాయితీ ఇచ్చి నిర్దేశిత ప్రమాణాలతో రీటైల్ అవుట్లెట్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పాల్సిన మత్స్యశాఖ రూటు మార్చి ఫ్రాంచైజీ రుసుము చెల్లించాలని, పరికరాలను తాము చెప్పిన సంస్థ నుంచే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అక్కడే అవినీతి అవకతవకలకు ఆస్కారం ఏర్పడింది. ఫిష్ ఆంధ్ర కాస్త స్కామ్ ఆంధ్రగా మారింది. వస్తు సామాగ్రిని తమకు అనుకూలమైన సంస్థల నుంచి కొనుగోలు చేయించి నిధుల గోల్మాల్ కు తెరతీశారు. బ్యాంకు రుణాలు, కేంద్ర నిధుల్లో లబ్ధిదారుల వాటా నిధులతో వస్తు సామాగ్రి కొనుగోలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన తన వంతు వాటాను విడుదల చేయలేదు. ఇందులో లాంచ్, ఆక్వా హబ్, సూపర్, డైలీ వాహనాల పేరుతో 4 లక్షల నుంచి 60 లక్షల రాయితీ సొమ్మును వైసీపీ నాయకులు, కార్యకర్తలకు కట్టబెట్టారు. వైసీపీ అనుయాయులకు రొయ్యలు, చేపలు సరఫరా బాధ్యతలు అప్పగించారు. అధిక రాయితీ యూనిట్లను వైసీపీ నేతలు లాగేసుకున్నారు. మినీ అవుట్లెట్లను మాత్రం పేద, మధ్యతరగతి వారికి కట్టబెట్టారు. ఉత్పత్తుల సరఫరా సరిగా లేకపోవడం వలన స్టాల్స్ నష్టపోయాయి. దీంతో పేద, మధ్యతరగతి జనం నష్టపోయారు. ఇవే కాకుండా లైవ్ ఫిష్ టబ్స్, బల్లలు, చేపలు శుద్ధి చేసే పనిముట్లు, శీతలీకరణకు రిఫ్రిజిరేటర్, ఐస్ తయారీ యంత్రాలకు నాణ్యత లేకున్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. అందుకే ఫిష్ ఆంధ్ర స్కామ్ పై విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందండి. 2,300 యూనిట్లు అని చెప్పేసి అన్నీ మూతపడ్డాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత చాలా వరకు లక్షల్లో నష్టపోయారండి. దొరికింది అవకాశం అనుకుంటూ ఈ అధికారులందరూ కూడా వేల లక్షల కోట్లలో అవినీతి పాల్పడ్డారు. ఈ ఎంత పాల్పడ్డారు అనేది తెలియాలంటే ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం దీనిపైన తగు చర్యలు తీసుకుంటే పెద్ద పెద్ద తిమింగళాలు కూడా చిక్కుకుంటాయండి. ఫిష్ ఆంధ్ర అనేసి పెట్టి మరి ఉపాధికి యువతకి చేసింది ఏమీ లేదండి. మరి ఈ యూనిట్ల పేరుతో డబ్బులు గవర్నమెంట్ వారు అధికారుల సహకారంతో దోసుకొని వాళ్ళ లాభం పొందారు. కానీ మరి ఎటువంటి మత్స్యకారుడు కూడా దీని మీద బాగుపడే దాతలు ఎక్కడ లేవు. ఎందుకంటే వీళ్ళు అంగులు ఆర్భాటాలతో అన్ని చేసుకొని వాళ్ళ నాయకులు జేబులు నింపుకున్నారు. కానీ ఎటువంటి యువతకి ఉపాధి అనేది కల్పించలేదండి. ఫ్రాంచైజీ పేరుతో మొదట్లోనే 80,000 రూపాయలు వసూలు చేశారు. బ్రాండింగ్ కోసం ప్రతి నెల 7,000 రూపాయలు చెల్లించాలని నిబంధన విధించారు. ప్రారంభించిన కొద్ది నెలకే కొనుగోలు చేసిన వస్తు సామాగ్రిలో చాలా వరకు మూలకు చేరింది. నిర్వహణ భారమైంది. లైవ్ ఫిష్ వ్యాపారానికి ఆదరణ లభించలేదు. దీంతో ఫిష్ ఆంధ్ర అటకెక్కింది. అంతేకాకుండా చేపలు, రొయ్యలు కొనుగోలులో మత్స్యకారులను మోసం చేశారు. వీటన్నిటి వెనక అధికారులు, అప్పటి వైసీపీ నేతలు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఫిష్ ని రకరకాల వ్యాపారాలు చేసుకోమని లోన్లు ఇస్తాను, ఫిష్ మార్కెట్ల మీద అనేక వ్యాపారాలు చేసుకోవచ్చు అనే మత్స్యకారుల్ని నమ్మించి మోసం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. లోన్లు ఇస్తాను, మత్స్యకారులు స్టాల్స్ ఇస్తాను, మత్స్యకారులకు అందరికీ చేపల మీద వ్యాపారాలు చేసుకోవడానికి అనేక రకమైన మేము అన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిన వాళ్ళందరినీ వెంటనే దాని మీద చర్యలు తీసుకొని శిక్షించాలి. మా ఊరు స్థానికులం కాబట్టి ఇక్కడ మా ఊరు కాడ ఏదో కరోనా వచ్చిన కాడ నుంచి కడుపు జరక్క ఇక్కడ పెట్టుకుంటున్నాం మీరు గొట్ల మీద. మా మీ గొట్ల పక్కనే మా ఊర్లోనే ఏదో ఎక్కడో పేసి
మీ ఏళ్ళు వారు చూసి మాకు ఇస్తే బతుకుతాం, లేదంటే బాబు పక్కన బాబు ఇల్లు కట్టేసుకుంటాడు నెల్లిపండి అంతే ఏదో మా దారి మా వెనుక్కుంటాం బాబు. ఏదో మూల ఇక్కడ ఈ తానికిల్లోనే ఏదో మూల మాకు ఇచ్చారనుకో భగవంతుడి దయ వల్ల బతుకుతాం. ఇప్పుడు జనం కోరుతున్నది ఒక్కటే, చేపల క్రయ విక్రయాలు జరిగే చోట మత్స్యకారులను గుర్తించి వారికి సహాయపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గంగపుత్రులు కోరుతున్నారు.